అమ్మా. సో ప్రజెంట్ అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాభూతులు తిట్టి ఆయన జైల్లో ఉన్నాడు. సో అంబటి రాంబాబు గారి కూతురు గారు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారనమాట. పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం కదా, మరి మా నాన్నగారి గురించి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మీరు ఏం చెప్తారమ్మా? దానికి ఏం చెప్తామంటే అదే వాళ్ళ డాడీ వాళ్ళ పిల్లల్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ కుటుంబాన్ని తిట్టిన రోజు అప్పుడు కులం గుర్తు రాలేదా? ఇవాళ కులం గుర్తు రావాలి కదా. ఇవాళ వాళ్ళ నాన్నని ఏదో జైల్లో పెట్టిండ్రని ఇవాళ మా డాడీ మీది మాది ఒకటే కులము, మీరు ఇడిపోయొచ్చు కదా అంటే తప్పు చేసిండని అందులో పెట్టిండు. లేకపోతే ఎందుకు పెడతాడు? కులం అక్కడ కాగానే యువతల వాళ్ళందరూ కులమే పనులు చేసుకోవాలి. మరి అనేది వేరే కులానికి చేయొద్దా? ఆయన అన్ని పవన్ కళ్యాణ్ అన్ని కులాలకు చేస్తాడు. ఎవరు తప్పు చేస్తాడు? ఇప్పుడు ఆయన కాపాడుతూ తెలుసు, జైల్లో పెట్టుడు తెలుసు, శిక్షించడం తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. కానీ అలా అదే బిడ్డ ఆయన వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళే ఉన్నారు అని ఆ రోజు ఆ అమ్మాయి అడిగినట్టుంటే ఇలా బాగుండేది. అమ్మాయి అంటే ఎవరు పాపం బాగుండేది. అలా ఆ రోజు క్యాస్ట్ గురించి వాళ్ళ కులం గురించి మీది మాది ఒకటే కులం అని ఆ రోజు చెప్పి వాళ్ళ పిల్లల్ని ఎవరు అనొద్దు, వాళ్ళ ఫ్యామిలీని మనం ఏం పెట్టి బాగుండేది. అమ్మా ఇప్పుడు ఇది అంబటి రాంబాబు గారు తిట్టడము, వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడడము, రాజకీయాల పరంగా చెలరేగిపోయి ఇదంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా సృష్టిస్తున్నారేమో అని చెప్పేసి అంటున్నారు. నిజం అనుకోవచ్చు? అది నిజమే. ఇప్పుడు లడ్డు కాంచే కదా ఇదంతా వచ్చింది. లడ్డు రాకపోతే ఇవన్నీ రాకపోవు నిర్వేదాలు. లడ్డు గురించి ఇవన్నీ బయటకు తీస్తారు. ఎందుకంటే ఇది అది గోడలో ఇది అని ఏమన్నా మర్చిపోతారేమో, లేకపోతే ఇంకా ఇంకోరు పెడతానే ఉండరు. నువ్వు ఏది మర్చిపోయినా లడ్డు ఎవరు మర్చిపోతారు? ప్రభుత్వం జనాలు ఎవ్వరు మర్చిపోరు. ఒక దేవుడి లడ్డులో కలిపిరంటే అది మా పాపం. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ లడ్డు కలిపిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏదైనా తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళని వదిలిపెట్టద్దు. ఇది మేము కాదు, అందరూ కూడా అందరూ అదే మాట చెప్తున్నాం, వదిలిపెట్టద్దు. అమ్మా ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నామనే పేరుతోని వాళ్ళు హిందువులం అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఓన్లీ జనసేన పార్టీకి ఓన్లీ టీడీపీ పార్టీకి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన విషయం. సో వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని పక్కన పెట్టేసి ఏదో రాజకీయాల పరంగా పార్టీల పరంగా మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మర్చిపోయి. ఇది కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్? దేవుడి ముందు మనం వెనక దేవుడి గురించి వదిలిపెట్టి రాజకీయం గురించి ఎట్లా మాట్లాడతారు? దేవుడి గురించి మీరు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన హిందూ కాడు అందరికీ తెలుసు. హిందూ కాడనే మీరు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయనను కూడా ఎవరు తప్పు అనుకుంటులే, మీరు ఇష్టం ఉండి మీరు గెలిపించుకున్నారు. కానీ హిందువులకు మనోభావాలు దెబ్బతినొద్దు, హిందువులకు జోలికి రావద్దు. హిందువులాగానే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక హిందువే కదా, అందరూ హిందువులే, అది అట్లనే ఉంచాలి. హిందువుల గురించి మాట్లాడకూడదు దాని మీద. థ్యాంక్ యూ అమ్మా.